హలో! హాయ్! అందరికీ నమస్కారములు. నేను పూర్ణ బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈరోజు మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాము. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి, మేడం స్వర్ణమాల మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం గురించి తెలుసుకుంటాను. మన ముందుకు విచ్చేసి ఉన్నారు ఉమామహేశ్వరి మేడం గారు అనంతపురం నుంచి. వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. ఓవర్ టు యూ ఉమామహేశ్వరి మేడం గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ వారికి, హిందూ మేడంకి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. భూమాత ప్రక్షాళన కొరకు ప్రతి నెల చేస్తున్న హిందూ మేడంకి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం అందరం ఈ గ్రూప్ తరపున. మొదట మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ సార్కి, పత్రి మేడంకి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఇక్కడ వచ్చిన జూమ్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. మన గురువు గారి గురువైన సదానంద యోగి గారికి, హాస్టల్ మాస్టర్స్ కి, మావతార్ బాబాజీకి, బుద్ధ భగవానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. నా ఇంట్రొడ్యూస్ 2 minutes లో చెప్పేసి క్లాస్ స్టార్ట్ చేస్తాను మాస్టర్స్. నా పేరు ఉమామహేశ్వరి, నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 30 years అయింది. అంటే 30 సంవత్సరాల క్రితం మేము ఈ ధ్యానంలోకి వచ్చాం. 1995 లో జాయిన్ చేశాం, ధ్యానంలో మొదలు పెట్టాం. చాలా అనుభవాలు శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్లో 2-3 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాం. ఆల్మోస్ట్ దాంట్లో ఉంటాయి కాబట్టి నా అనుభవాల ద్వారా మీకు ఈ రోజు భూమాత కోసం మన కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి ఒక చిన్న కథల రూపంలో అలా మీకు చెప్తూ ఉంటాను. అందరం మెడిటేషన్ లో కూర్చుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. క్లోజ్ యువర్ ఐస్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వేలలో వేలు పెట్టుకుందాం, శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఈ ధ్యానాన్ని బుద్ధ భగవానుడు కనుక్కున్నారు. దాన్ని పాలీ భాషలో ఆనాపానసతి అంటారు. మన గురువు అయిన పత్రిజీ సార్ శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అంటే శ్వాసను గమనిస్తూ కూర్చోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోవడం, ఎలాంటి ఆలోచనలు చేయకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నాం. సార్ ఎప్పుడు చెప్తారు మీ గురువు, నీ శ్వాసే నీ గురువు అని. ఎందుకంటే శ్వాస మనలో నిత్యమైనది, ఎప్పటికీ ఉండేది. శ్వాస ఎప్పుడు పోయిందంటే అప్పుడు మనం లేనట్టే ఈ శరీరంలో. అందుకు శ్వాస నిత్యమైనది, సత్యమైనది. కాబట్టి ఎప్పుడు శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. కానీ ఈ మార్గాన్ని మనకు బోధించిన మన గురువు సుభాష్ పత్రిజీ సార్. కాబట్టి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెషన్ లో స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. ప్రశాంతంగా కూర్చుందాం, శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. మొదట మనకు భూమి ఎలా ఏర్పడిందని ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. భూమాత ఎలా వచ్చింది అనేది కూడా తెలుపుకుంటూ ఉన్నాం. ఈరోజు సౌర కుటుంబంలో 5వ పెద్ద గ్రహం భూమి. సాంద్రత గలది కూడా భూమి. భూమి లోపల మధ్యన ఇనుపగోళం ఎక్కువగా ఉంటుంది, ఉక్కు కూడా ఉంటుంది. ఏకైక గ్రహం భూమి కాబట్టి ఇక్కడ మనకు ఇవన్నీ ఉన్నాయని మనకి చెప్తున్నారు. ఇనుము 85%, నికెల్ అనే ఒకటి 15% ఉంటుందని చెప్పారు. అది శాస్త్రవేత్తలు తేల్చారు. విశ్వంలో జీవం ఉన్నది భూమి మీద ఒక్కటే అని చెప్తున్నారు. ఇప్పటికీ ఈ భూమి మీద 12 లక్షల జంతువులు ఉన్నాయని అవి పరిశోధకులు గుర్తించారు. కానీ మొత్తంగా 87 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇంకా కనుక్కుంటూ ఉన్నారంట మాస్టర్స్. ఇంకొకటి ఏమంటే భిన్నత్వానికి భూమి కేంద్రం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుందంట. అలా ఎలా ఉంటుంది అంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి భూమి మీద అత్యంతంగా వేడిగా ఉండే ప్రదేశం
ఏదంటే అమెరికాలో డెత్ వెల్లో 1913లో గరిష్ట వేడి ఉండేది. అక్కడ మొదటిసారి 56.7 ఉష్ణోగ్రత ఉందని కనుక్కున్నారు. ఇది 1913 జూలై 10న అక్కడ అత్యంత రికార్డు ఎండ అనేది ఎక్కువ ఉందని వాళ్ళు తేల్చారు అప్పట్లోనే. మైనస్ ఉష్ణోగ్రత ఎక్కడ ఉందంటే అంటార్క్టికాలో కనిష్ట అంటే 1983లో జూలై 13లో ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా అంటే మైనస్ డిగ్రీలో 89 ఉన్నాయని కనుక్కున్నారనమాట. భూమిపై జీవమున్న అతిపెద్ద నిర్మాణం ఆస్ట్రేలియా తీరంలో జీవులతో ఏర్పడింది అతిపెద్ద నిర్మాణం అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అంతరిక్ష నుంచి కూడా మనం చూడవచ్చు మాస్టర్స్. ఇది నెట్ లోనే ఉంది, మీరు చూడొచ్చు కూడా. ఎంత నీట్ గా చూపించారు, ఎన్ని జీవులు ఉన్నాయో అక్కడైతే. అసలు 2000 కిలోమీటర్ విస్తరంలో ఉన్న పడగపు దిబ్బలలో సముద్రపు జీవులు జాతులు అనేక రకాలుగా మనకి కనిపిస్తాయి. ఇది 1981లో దీనిని ప్రపంచ వారసత్వపు సంపదగా మొనస్కో అనే దేశం గుర్తించిందంట. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి భూమి మీద. మనకి ఇంకా ఏవి తెలియదు, ఎందుకంటే మనం ఇక్కడే ఇలాగే కొట్టుమిట్టాడుతూనే ఉన్నాం. కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇంకా ఆధ్యాత్మికంలో ఎప్పుడు మనం మొదలు పెడుతూ ఉంటామో, లోతులకి వెళ్తూ ఉంటామో చాలా విషయాలు తెలుసుకుంటాం మాస్టర్. ఇక్కడే ఆగిపోము, ఎందుకంటే ఇవి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే సమస్యలు కానీ, మన మైండ్ లో ఉండే చిన్న చిన్న ఆలోచనలు కానీ, ఎవరో అన్నారన్న బాధలు అవన్నీ ఉండవు మాస్టర్స్. ఎందుకంటే ఇంతకన్నా గొప్పవి ఎన్నో ఉన్నాయి, ఇవి చాలా చిన్నవని అప్పుడు అనిపిస్తుంది. మనం ఎప్పుడు సాధన చేస్తూ సార్ అందుకే మనకి మూడు ఇచ్చాడు: ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఈ 3 చేస్తూ రోజు నిరంతర సాధన చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడు నువ్వు నిరంతర సాధనలో ఉంటావో, ఈ 3 చేస్తూ ఉంటావో, రోజులు ఈ 3 చెయ్యాలి కంపల్సరిగా. ధ్యానం కంపల్సరీగా చెయ్యాలి. సజ్జన సాంగత్యం ఇప్పుడు మనకి నిజంగా ఇందాక ఇందు చెప్పినట్లు జూమ్ క్లాసులు కానీ, పిఎంసి ఛానల్ కానీ గొప్ప వరం మనకు అందించాడు పత్రిజీ సార్. ఎందుకంటే ఇవి 3 మనకి ఎప్పుడు నిరంతరంగా మనకు దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న వాళ్ళకి చాలా ప్లస్ మాస్టర్స్. 95లో ఏది లేదు సార్ వచ్చినప్పుడే మాకు క్లాసులు, ఎవరో వచ్చి మాస్టర్ చెప్పినప్పుడే మాకు క్లాసులు. ఏమన్నా ఉన్నా డౌట్స్ రాసుకొని సార్ వాళ్ళు వచ్చినప్పుడు అడిగేవాళ్ళు చాలా మంది. ఎందుకంటే మాకు అప్పుడు ఇన్ని బుక్స్ లేవు, ఇన్ని క్లాసులు లేవు, ఇంత దగ్గరగా లేదు. ఇప్పుడు ఇంటికే వచ్చేసింది, ఫోన్ మన చేతిలోకే వచ్చేసింది. క్లాసులన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మనం చెయ్యడం ఒక్కటే తర్వాయి మాస్టర్స్. అంటే నీ సమయాన్ని పెట్టడం ఒక్కటే మాస్టర్స్. ఇక్కడ నీ సమయాన్ని నువ్వు పెట్టాలి. 24 hours లో 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఎలాగో జరుగుతుంది. స్వాధ్యాయం కూడా ఇప్పుడు జూమ్ లో కూడా చాలా మంది చదువుతున్నారు, బుక్స్ చదువుతున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. మనం చెయ్యడం ఒక్కటే మాస్టర్ సాధన. నీ సమయాన్ని సాధనలో పెట్టడం ఒక్కటే నీ ధర్మం. అది చేస్తూ పోతే ఇవన్నీ పక్కకి నిజంగా అంటే ఇట్లా తొలుగుతూ పోతాయి. ఎందుకంటే మేము అనుభవంలో చూసాం కాబట్టే ఇంత పక్కాగా చెప్పగలుగుతున్నారు. ఇంత సీనియర్ మాస్టర్స్ నిజంగా అంటే పత్రి సార్ ఇచ్చిన వరం. ఆధ్యాత్మిక మార్గంలోకి ఇంత సులువుగా రావచ్చు, ఇంత సులువుగా అన్ని మనం మర్చిపోయి ఇంకా ముందుకు వెళ్తూ మనతో పాటు నలుగురిని తీసుకోవచ్చు అనే అవకాశాన్ని మనకి గురువు గారు గొప్ప వరాన్ని ఇచ్చారు. నిజంగా మాస్టర్స్, దీనికి మనం ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే పత్రి సార్కి. ఏదో మార్గంలో ఉండొచ్చు, అన్ని ధ్యాన మార్గాలు ఒకటే అంటాడు సార్. ఎందుకంటే ఏ మార్గమైనా సత్యానికి దారి ఒక్కటే. ఎన్ని మార్గాలున్నా సత్యం వైపు పోయేది ఒక్కటే మార్గం. కాబట్టి ఎన్ని ఊర్లలో నుంచి ఎన్ని రకాలుగా మనం ఏ ఆధ్యాత్మికంలో వెళ్ళినా ధర్మంగా సత్యంగా జీవించాలి, ప్రేమతత్వం అలవర్చుకోవాలని చెప్తది. భగవద్గీత చెప్పను, భాగవతం చెప్పను, రామాయణం చెప్పని ఇక్కడ వచ్చిన గురువులు అందరూ చెప్తున్న మాట ఒక్కటే: నీ ధర్మము, నీ సత్యంగా నీ మాట అన్ని మార్చుకున్నప్పుడు నీకు దైవిక గుణాలు కంపల్సరిగా వస్తాయి. దైవిక గుణాలంటే ఏవో మాయలు కాదమ్మా. ప్రేమతత్వము, దయాగుణము, జాలి గుణము, మంచితనము, ఇవన్నీ దైవిక గుణాలు అని చెప్తారు. మనకి తెలీదు, మనకు మాస్టర్ చెప్తున్నప్పుడు అవి విని మన లైఫ్ లో అప్లై చేసుకోవడం ఒకటే. అర్షడ్ వర్గాలు కూడా మంచి గుణాలే, కానీ అవి ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటే మనకి ఓకే. కానీ వీటికి మించినామంటే
మనలో అన్ని గుణాలన్నీ పైకి లేస్తాయి. మనము చెడు మార్గంలో ఎక్కువగా వెళ్తాం అన్నమాట. అందుకే సాధన నిరంతరంగా ఉండాలి సాధన. ఇంకొకటి నైట్ గానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక 10 నిమిషాల సేపు రోజులో ఏం చేసినామనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచి చేశామా? ఎవరినన్నా నిష్కారణంగా మాట్లాడినామా? ఎవరితోనన్నా మంచి చేసి నలుగురికి మంచి చేసినవి ఇవన్నీ మనం రోజు రోజుకి చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఎదుగుదలతో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం. ఇంకో విషయం ఏం చెప్పేవారంటే పత్రి సారు, రాత్రి అయిపోతే ఆ విషయం అయిపోయింది. అంటే రాత్రి అయితో బాత్ అంటే రాత్రి అయిపోతే ఆ విషయాన్ని వదిలేయాలి అని. కానీ మనము ఇంకా పట్టించుకొని మనం ఇలాగే మనం ఉన్న లైఫ్ ఉన్న 70, 80 ఏళ్ల వరకు దాన్ని అలాగే పట్టుకొని మోస్తూ ఉంటాం. ఇందాక ఇందు అనింది కదా! అంటే డస్ట్‌బిన్ లోపల పెట్టుకొని మనం పోలే అనుకుంటున్నామన్నారు కదా! అది జరుగుతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఈ సజ్జన సాంగత్యంలో వింటాం. వాళ్ళకయ్యింది మనకెందుకు కాలేదు అంటే మనం సాధన తక్కువుంది. సాధన చెయ్యాలి. సాధన చేస్తూ మంచి పనులు చేస్తూ వెళ్ళాలి. సేవాభావం అలవర్చుకోవాలి. నువ్వు ఎప్పుడు సాధనలో మొదలుపెట్టుకుంటూ పోతే దైవిక గుణాలు అవంతటికవే వస్తాయి మాస్టర్. సాధన. ఇంకోటి మాస్టర్స్, మనము భూమాత కోసం ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాం కదా! ఈ పాయింట్స్ అన్ని. మళ్ళీ కృతజ్ఞతా భావం కూడా తెలుసుకోవాలి కదా! మనలో దైవిక గుణాలు రావాలంటే కొన్ని మనలో అలవర్చుకుంటూ రావాలి. చిన్నవి అవి మనకి చాలా మందికి సిల్లీగా అనిపించొచ్చు. కానీ మనం అప్లై చేస్తూ పోతే కొన్ని పెద్ద విషయాలకు అంటే చాలా తొందరగా దైవిక గుణాల్లోకి అడుగు పెడతాం. అవేమో కొంచెం చిన్నగా పాయింట్స్ రూపంలో తెలుసుకుందాం. మాకు ఒక గురువుగారు అంటే క్లాసులో చెప్పినవే మాస్టర్స్ ఇవి. ఓకే. కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? అసలు చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉంటారో? ఫస్ట్ భూమాతకి చెప్పాలి. మనం భూమి మీద నిలబడ్డాం కాబట్టి భూమాతకే. ఎందుకంటే ఆమె లేనిది మనం పుట్టుకే లేదు. మన అసలు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు. ఫుడ్డు, గాలి, నీరు, పంచభూతాలు మొత్తం మనకి భూమి మీద దొరుకుతున్నాయి. అంటే ప్రకృతిలో నుంచే మనం తీసుకుంటున్నాం. దానికి ఒకసారి ఏం చెప్పారంటే మహాభారతంలో ఎలా రాశారంటే ఈ కలియుగంలో తపస్సు, దానం రెండే ఉంటాయి. అంటే నామ జపంతో పాటు తర్వాత లాస్ట్‌లో తపస్సు, దానం ఈ 2 అనేవి కంపల్సరీగా చెయ్యాలి ఇక్కడ కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో ఒక వంతు చేసినా దాని ఫలితం 4 వస్తుందంట. ఎందుకంటే మంచి చేసినా 4 వస్తుంది. చెడు చేసినా 4 వస్తుంది. కాబట్టి చాలా అవేర్‌నెస్‌గా మనం ఏం చేస్తున్నాం అనేది తెలిసి చేయాలి అని నిన్న మాస్టర్ చెప్పారు. ఎలాగా అంటే కలియుగంలో దానం, తపస్సు అంటే ధ్యానం. ధ్యానం ద్వారా జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు వస్తుందో అప్పుడు కొన్ని జన్మలు మనం తగ్గించుకోగలుగుతాం. ఇంకొకటి దానం. దానం చాలా మంది చేస్తుంటారు. గోదానం, భూదానం, సువర్ణ దానం, ఇంకా అన్నదానం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానంలో అల్టిమేట్‌గా ఉంటుంది మాస్టర్. ఆ దానం చేస్తున్నప్పుడు కూడా కొన్ని జన్మలు తగ్గుతాయంట. ఎందుకంటే కర్మ అక్కడ నిష్కర్మ అంటే కర్మ చేస్తున్నా కూడా మనం దానం చేసినప్పుడు కృష్ణార్పణం అని అనుకోవాలి. అంటే అది ఆయనకు సమర్పించినట్టు. అప్పుడు మనం నిష్కామ కర్మలోకి వెళ్తాం. అప్పుడు అందుకనే కొన్ని జన్మలు తగ్గుతూ వస్తాయని మనకి గురువుగారు చెప్పారు. ఇంకోటి ఏమంటే అసలు నువ్వు పుట్టుకనే దానంతో పుట్టావు కదా అంటున్నారు. మరి కనుక్కోవాలి కదా ఎందుకనేది. మరి భూమాతలో ఉన్న ఒక వృక్షం గింజలో నుంచి తండ్రి వీర్యంలోకి వెళ్ళి తల్లి పిండంలోకి వస్తుంది ఈ మన జన్మ. మరి అక్కడ దానమే కదా మనం తీసుకున్నాం. భూమాత నుంచి తీసుకున్నాం, తల్లిదండ్రుల నుంచి తీసుకున్న దానమే ఈ శరీరం. దీనినే గర్భాధానం అంటారు. చాలా మంది ఇప్పుడు పిల్లలకి కూడా చాలా మందికి ఇది చెప్పాలి. ఎందుకంటే గర్భాధానం గురించి తెలిస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ధ్యానం గురించి చెప్తూ వాళ్ళకి గర్భాధానం గురించి విశ్లేషిస్తే మంచి జనరేషన్ వస్తుంది మాస్టర్స్ భూమి మీదకి. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళు చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు కదా భూమి మీద అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే మనమందరం పంచభూతాల దానం ద్వారానే
మనం జీవిస్తున్నాం. వచ్చేటప్పుడు శరీరంతో కానీ వస్తాం, కానీ పోయేటప్పుడు ఆ శరీరం కూడా మనతో రాదు కదా మాస్టర్స్. వచ్చేటప్పుడేమి శరీరం అన్నా మనతో వస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు ఆ శరీరాన్ని కూడా మనం తీసుకుపోవట్లేదు కదా. అందుకే పత్రి సార్ చెప్పారు, దానమే పుణ్యం, పుణ్యమే ధర్మం అన్నారు చెప్పారు పత్రిజీ. దానానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు మన గురువు గారు పత్రిజీ సార్. ఇంకా కృతజ్ఞత భావాలు చెప్పుకుందాం అన్నాను కదా. జీవితంలో పొందిన అదృష్టాలకి కృతజ్ఞతలు చెప్పడం స్టార్ట్ చేయాలి. మనం ఏమంటామంటే మనకున్న అదృష్టాలను మనం మర్చిపోతాం, లేని అవిటిని నాకు లేవు అనుకుంటూనే ఉంటాం. ముందు ఉన్నవిటికి కృతజ్ఞతలు చెప్పడం లేదు మనం. మనం నిద్రించే ముందు ఈ రోజు జరిగిన మంచి విషయాలకి కృతజ్ఞతలు తెలుపుదాం. ఇవి రోజు మనము అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటే మనం ఆ భావన మనలో పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. జీవితంలో పొందిన అదృష్టాలకి కృతజ్ఞతలు చెప్పండి. మనము నిద్రించే ముందు ఈ రోజు జరిగిన మంచి విషయాలకి కృతజ్ఞతలు చెప్పండి. ఆరోగ్యానికి, వచ్చిన డబ్బులకు, నాకు లభించినందుకు ఎంతైనా కృతజ్ఞతలు తెలపండి. కష్టాలకు కూడా కృతజ్ఞతలు తెలపండి. ఎందుకు కష్టాలకి చెప్పాడంటే సారు, మనం ఆ కష్టం నుంచి అనుభవం నేర్చుకుంటాం, ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకుంటాం, కాబట్టి దానికి కూడా థ్యాంక్స్ చెప్పండి అని చెప్తున్నారు. ఇంకా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే మనకు ఉన్న ఈ జఠరాగ్ని, అంటే మనకు అలారం మోగుతుంది మాస్టర్స్, అందరికీ తెలుసు. తెలియవచ్చిన చిన్న పిల్లోని అడిగినా కూడా నాకు ఆకలి అవుతుందమ్మా అని అంటాడు. ఎందుకంటే లోపల జఠరాగ్ని ఉంది. అందుకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి ఆ జఠరాగ్ని కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం చెల్లించిన బాకీలు, కరెంటు బిల్లుల మీద ఒకసారి థ్యాంక్ యూ అని రాయండి అని చెప్తుంది. ఎందుకంటే మనం ఎంత తృప్తిగా థ్యాంక్ యూ అని చెప్తామో, అబ్బా వీడు చాలా మంచిగా తన చిన్న చిన్న విషయాలకు కూడా తృప్తి పడుతున్నారని విశ్వంలో ఉన్న మాస్టర్స్ సంతోషపడి మనకు అడగకుండానే ఇంకా కొన్ని వరాలు ఇస్తారంట మాస్టర్స్. ఇది వాళ్ళు చెప్పారు మాస్టర్స్ మాకు క్లాసుల్లో. నీకు నిత్యం సేవలు అందించే ఇంటి వాళ్లకు, కుటుంబ సభ్యులకు, భర్త గాని, భార్య గాని, పిల్లలు కానీ, ఎవరైనా ఏ హెల్ప్ చేసినా చిన్న మాట థ్యాంక్ యూ, అది సంతోషంగా నువ్వు ఆటో ఎక్కు, బస్సు ఎక్కు, డ్రైవర్కి ఎక్కడైనా కానీ ఒక్క విషయం చెప్పుకుంటూ పోతే చాలా హ్యాపీనెస్ వస్తుంది మాస్టర్. ఈ విషయం నేను చాలా ఒక 5 years నుంచి చేస్తున్నాను మాస్టర్. చాలా హ్యాపీనెస్ గా ఉంది. నిజంగా చిన్న వార్డ్ థ్యాంక్ యూ. వాళ్ళ ఆటో వాళ్ళు కూడా ఇలా చూస్తారు, నిజం మీరు మమ్మల్ని సేఫ్ గా దించారు, మేము డబ్బులు ఇస్తున్నాం కాదనడం, కానీ మీకు మమ్మల్ని ఇంత మంచిగా దించారు కదా, దానికి థ్యాంక్ యూ అని చెప్తే ఆయన అలా చూస్తుంటారు ఆటో అన్న వాళ్ళు. నిజంగా నిద్ర లేవగానే ప్రకృతి మాతకు, మృత్యు దేవతకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు అలారం పెట్టుకుంటాం, రేపు పొద్దున లేస్తామని. చాలా మంది నిద్రలో పోయిన వాళ్ళు ఉన్నారు కదా, అందుకే మనం నిద్ర లేవగానే భూమాతకు, మృత్యు దేవతకు కూడా కృతజ్ఞతలు తెలుసుకోండి మాస్టర్. మాస్టర్ చేసుకోండి మాస్టర్ ఎవరిదో. థ్యాంక్ యూ. మన జీవితంలో జీవితానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇంకా అత్యంత సంతోషమైన అనుభవించిన విషయాలను వ్యక్తం చేస్తూ దానికి కృతజ్ఞత భావం తెలుపుతూ ఉండాలి. రాబోయే అదృష్టాలకి, సంతోషాలకి, ఆనందాలకి కృతజ్ఞతలు చెప్తూ మనకి అవన్నీ ఎంత కృతజ్ఞతలో చెప్తామో విశ్వం నుంచి ధారాళంగా మన దగ్గరికి వస్తాయంట మాస్టర్స్. ఇది మనం చిన్న విషయం,
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్దాం. మనకి హాస్టల్ మాస్టర్స్ ఎంత హెల్ప్ చేస్తారనేది, ఈ చిన్న కృతజ్ఞతలు అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి మాస్టర్స్. ఎప్పుడు మనం అప్లై చేస్తూ వెళ్ళాలి. ఓకే మాస్టర్స్, ఒక 5 minutes ధ్యానంలో కూర్చుందాం. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం సెషన్ని. థ్యాంక్ యూ. ఎవరు నిద్రలోకి పోవద్దండి మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ఎరుకతో ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెట్టాం.
మాస్టర్స్ అలాగే ధ్యానంలో కూర్చుందాం. భూమాత కోసం, భూమాత పెంచుతున్న మన చెట్ల గురించి కానీ ఒక చిన్న సాంగ్ పాడతాను మాస్టర్స్. అలాగే ధ్యానంలో కూర్చుందాం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. నింగి మబ్బుల్ని వానగా మలిచినం, నేల చిలకల్ని నీళ్లతో తడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయుల్ని పోసినం, మీకు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకని తీర్చిన పండులం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరి పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేని పిల్లల్ని ఒళ్ళల్లో దాచినం. అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. మీరు కూర్చుంటే కూర్చుని పీఠలం, మీరు పడుకుంటే పందిరి మంచలం, మిమ్ము కంటికి రెప్పల కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పంచి పెట్టే పుస్తకం, మీ రోగాల నొప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నీ రెమ్మను నేనే, మీకు తోడుగా ఉండేనే అమ్మను, పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాదిరా. చెట్లకు ఆధారం భూమాతని, మనుషులకు ఆధారం భూమాతని, జంతువులకు ఆధారం భూమాతని మాస్టర్స్. భూమి మీద ప్రతి ఒక్కటి భూమాతకు రుణపడి ఉండడమే మాస్టర్స్. అడవులను పెంచు, పంచదనాన్ని పంచుతూ వెళ్ళాలి. ప్రకృతిలో చెలిమి చేద్దాం, పర్యావరణ రహితంగా జీవిద్దాం. దురాశను నరకండి, పచ్చదనాన్ని కాదు. నీలో ఉన్న దురాశను నరకండి, పచ్చదనాన్ని కాదు మాస్టర్స్. వన్య ప్రాణుల గుండె చప్పుడు నిలవాలంటే అడవిలో గొడ్డలి చప్పుడు ఆగాల్సిందే మాస్టర్స్. ఇక్కడ ఏమీ పారేయకండి, మనోహరమైన అడవులు మీద మీ మనసు తప్ప. ఇక్కడ చాలా మంది అడవుల్లో పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్తుంటారు, కానీ చాలా మంది పిల్లలకి కూడా నేర్పించట్లేదు మాస్టర్స్. ఎక్కడ చిక్తే అక్కడ పాడేయడం, అసలు డస్ట్బిన్ అయిపోయింది మాస్టర్స్. ఎక్కడ చెప్పాలో తెలియట్లేదు, ఎలా నేర్పియాలో తెలియట్లేదు. అట్లీస్ట్ మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి చెప్తాం, మన దగ్గర ఉన్న పిల్లలకి చెప్తాం, మన పిల్లలకి చెప్తాం, మనం పాటిస్తాం. బయటికి వెళ్ళినప్పుడు ఒక సంచి తీసుకెళ్ళండి. మనం ఏదైనా పాల ప్యాకెట్లు కానీ, నూనె ప్యాకెట్లు కానీ, ఏదైనా కవర్ కట్ చేసినప్పుడు ఆ కొనల్ని కట్ చేయకుండా ఉందాం మాస్టర్స్. ఎందుకంటే ఇవి ఎప్పుడు మనం నేర్చుకుంటూ పోతే భూమాతని కానీ, ప్రకృతిని కానీ కాపాడిన వాళ్ళం అవుతాం మాస్టర్. ఇది అందరూ ప్రతి ఒక్కరు చేయాలి మాస్టర్. ఇది ఎవరంతకు వాళ్ళు తమ బాధ్యతగా నిర్వహిస్తూ పోతే భూమి ప్రక్షాళన జరుగుతుంది, ప్రకృతి పర్యావరణంగా బాగుంటుంది, మనం నాశనం చేసుకుంటున్నాం మాస్టర్. ఈ విషయంలో చాలా చాలా పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మాస్టర్స్. దీంట్లో నిజంగా అడవులను నందనవనం చేద్దాం, అందరం కాపాడదాం. వనాలు, వన్య ప్రాణాలు, గృహాలు, అడవి రక్షణ, పులి,
పులికి రక్షణ అడవి, అడవి రక్షణ పులి, పులికి రక్షణ అడవి. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. వృక్షాన్ని కాపాడితే ఆ వృక్షం మనల్ని కాపాడుతుంది. అలాగే భూమాతని మనం కాపాడితే భూమాత మనల్ని కాపాడుతుంది. మనం కాపాడినంత వాళ్ళం కాకపోయినా కనీసం మనం నాశనం చేయకుండా ఉంటే చాలు. మనం వాడే పదార్థాలు వ్యర్థ పదార్థాలు కానీ పిల్లలకి నేర్పించండి. తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో వేయండి అని. రోడ్లలో పడేసుకుంటూ వెళ్తారు. ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు మాస్టర్. ఇవన్నీ మనం పాటించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మాస్టర్. మాంసాహారం గురించి కూడా చాలా అద్భుతంగా రాశారు మాస్టర్. మన దేశంలో, భారతదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. ఎన్నో ఆధ్యాత్మిక చరిత్రలు ఉన్నాయి మన దేశంలో. అత్యంత గొప్పదైన దేశం మన భారతదేశం మాస్టర్స్. తర్వాత ఇక్కడ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, త్యాగాలతో విలసిల్లుతుంది మన భారతదేశం. ఇక్కడ పుట్టినందుకు మనం గర్వంగా ఉండాలి. ఈ యోగి వేమన గారు కూడా ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళు. జీవహింస మానండి, జీవులను ప్రేమతో ప్రేమించండి. జీవహింస చేసి బతికే వాళ్ళు శివుని మెప్పుని ఎప్పుడు పొందలేరంట. జీవులలో శివుడున్నాడు కదా, అందుకే శివుడిని కొలవండి. జీవుడే శివుడు, శివుడే జీవుడు అని చెప్తున్నాడు. మనలో భేదం లేకుండా అందరి లోపల అరగమలికే వెలిగే ఆత్మ ఒక్కటే అని తెలియజేయండి. ఆత్మ పరమాత్మ ఒకటే. జీవుల్లో కూడా ఆ పరమాత్మ జీవుడు ఉన్నాడు కాబట్టి జీవహింస చెయ్యరాదు అని చెప్పేవాళ్ళంట. ఫైవ్ మినిట్స్ ధ్యానంలో కూర్చుందాం మాస్టర్. శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాసతో అనుసంధానమై కూర్చుందాం మాస్టర్స్.
మాస్టర్స్ అలాగే ధ్యానం కూర్చొని దాకా చెప్పుకున్నాం కదా, మనం సత్యంగా ఎలా ఉండాలి, సత్యంతో జీవించాలి అనే దానికి కొంచెం చిన్నగా చెప్పుకున్నాం. సత్యాన్ని పొందనంత వరకు ఆస్తికుడుగా కనపడినా సరే నాస్తికుడే. సత్యాన్ని పొందాకే నాస్తికుడుగా కనపడినా సరే ఆస్తికుడే. సజ్జన సాంగత్యంలో అంటే ఇలా సజ్జన సాంగత్యంలో సత్య కామకుల సాంగత్యంలో ఎండిన రొట్టె ముక్క తినవలసి వచ్చిన అది పరమాన్నం. మధుర పదార్థాల కంటే 1,00,000 రెట్లు అధికమని తెలుసుకోవాలి. సత్యాన్ని అంటే భగవంతుణ్ణి అంటే ఆత్మను ఆశ్రయించకుండా అసత్యాన్ని దేనిని ఆశ్రయించినా అంటే విగ్రహాలను కానీ చెట్లను, పక్షులు, జంతువులు, మానవులు, మనస్సును, మ్యూజిక్ ని, వేడిని ఆశ్రయించిన భగవంతుని శక్తులు, లక్షణాలు ఏమీ రావు. ఎలాగంటే మంటను ఆశ్రయించకుండా మంట బొమ్మను ఆశ్రయిస్తే వేడి తగలదు కదా, మరి చలిపోదు. అందుకే జ్ఞానులు కూడా ఉన్నవారికి ఏమి జ్ఞానం అంటదు. కానీ ఆ జ్ఞానులు చెప్పినటువంటి సత్యాన్ని ఆశ్రయిస్తే మీరు కూడా జ్ఞానులవుతారు. సత్యంతో జీవించే వాళ్ళు హాయిని, అసత్యంతో జీవించే వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. తల్లి కావడం గొప్పతనం కాదు మాస్టర్స్, కానీ సత్యమైన తల్లిలా బతకడమే గొప్పతనం అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్. ఇందాక కూడా మనం దైవిక లక్షణాల గురించి చెప్పుకున్నాం కదా. సత్యం అంటే దైవం యొక్క లక్షణాలు. సర్వవ్యాపి అంటే సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నవాడు. సర్వాంతర్యామి అంటే సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నవాడు. నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు. నామరహితుడు, రూపరహితుడు అంటే నామరహితుడు అంటే పేరు లేనివాడు, రూపరహితుడు అంటే రూపం లేనివాడు అని అర్థం. సాక్షిభూతుడు అన్నిటికీ సాక్షి అయిన వాడు ఎవరి విషయంలో అయినా తల దూర్చడు, కాబట్టి సాక్షిభూతంగా ఉండాలని చెప్తుంటాడు మన పత్రిజీ సార్. చైతన్య స్వరూపుడు అంటే సమస్త జీవరాశికి చైతన్యం కలిగించేవాడు, అంటే పనిచేసే శక్తిని ఇచ్చినవాడు. ఆనంద స్వరూపుడు ఎల్లప్పుడూ ఆనందంలో ఉండేవాడు, అంటే ఆనందమే ఆయన స్వరూపం. సచ్చిదానంద స్వరూపుడు అంటే సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్య స్వరూపం, చిత్ అంటే చైతన్య స్వరూపం, ఆనందం అంటే అంతా ఆనంద స్వరూపం అని అర్థం. సత్యాన్ని ఆశ్రయించిన వారు అన్ని జీవుల మీద జాలి, దయ, కరుణ చూపించగలుగుతారు, వాటిని రక్షిస్తారు. సత్యంలో ఉండడమే రాజయోగం. రాజయోగమే అన్ని యోగాల కన్నా గొప్పది కనుక అందుచేత సత్యాన్ని ఆశ్రయించిన వారికి అన్ని రకాల మార్పులు, లాభాలు కలుగుతాయి. కానీ అసత్యంలో జీవించిన, అసత్యాన్ని ఆచరించిన, ఆదరించిన ఇటువంటి మార్పులు వాళ్ళకి రావు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం కంపల్సరీగా చేయాలి మాస్టర్స్. మనం ఇంకొక 5 minutes ఉంది. అందరూ ధ్యాన మార్గంలో ఉందాం. ఒక చిన్న కథ చెప్తాను మాస్టర్స్.
ఈ కథ మార్కండేయ పురాణంలో ఉందంట మాస్టర్స్. ఒక దంపతులు రోజు అన్నదానం చేస్తూ ఉంటారంట. రోజు వాళ్ళు చాలా మందికి అన్నదానం చేస్తుంటారు. వాళ్ళ ఇంటికి ఒకరోజు ఒక సాధువు వచ్చి, "నాకు ఆకలవుతుందమ్మా అన్నం పెట్టంటే" వాళ్ళు అన్ని రకాలుగా వండితే, ఆయన ఏం చెప్తాడు వచ్చిన సాధువు అంటే, "నాకొక చిన్న నియమం ఉంది అమ్మా. నాకు ఒక ఆకులో పెట్టిస్తే నేను భోజనం చేస్తా. నేను ఆ నియమం పెట్టుకున్నాను." ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆకులు ఉండవు. కానీ పక్కింట్లో కొన్ని అరిటాకులు కాచుంటాయి. వీళ్ళ ఇంటి వైపు ఒక 2, 3 ఒరిగింటాయన్నమాట. వాళ్ళేమనుకుంటారు ఇటు సైడ్ అన్ని తీసుకొని వాళ్ళు అరిటాకు కడిగి ఆయనకు భోజనం ముట్టించి ఆయన సంతృప్తిగా వెళ్లి ఆశీర్వదించి వెళ్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళడానికి మనుషులు వస్తే వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్తే అక్కడ స్వర్గంలో వాళ్ళకొక అడుగుతారంట. మీరు ఇంత దానం చేశారు కదా! అయినా మీకొక కర్మఫలంగా మీకొక నరకంలో పోయేదుంది. ముందు నరకం అనుభవిస్తారా? స్వర్గాన్ని అనుభవిస్తారంటే, ఆ ఇద్దరు దంపతులు మేము మొదట నరకాన్ని అనుభవిస్తామని కోరుకున్నప్పుడు, సరే మీరు చేసిన పని ఏమంటే, పక్క ఇంట్లో ఉన్న అరిటాకు తీసుకున్నందువల్ల వాళ్ళకు నరక జన్మ ప్రాప్తిచ్చింది అని. అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోవడం. చిన్న అరిటాకే తీసుకున్నారు వాళ్ళు. అది ఒకరికి భోజనం వడ్డియడమే. కానీ అది ఒకరి సొత్తు కాబట్టి వాళ్ళది తీసుకొని వడ్డించినందుకు వాళ్ళకు భూమి మీద జన్మ తీసుకొని పంపిస్తే ఎలా పంపించారనుకుంటున్నారు వాళ్ళని? వాళ్ళ ఇద్దరివి 2 చేతులు లేకుండా పంపించి భూమి మీద జీవించి రమ్మన్నారు. ఇంత దానికి వాళ్ళు ఒక జన్మలో అంత నరకం అనుభవించినంక మళ్ళీ వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుందంట మాస్టర్స్. చూడండి ఒక్క చిన్న తప్పు, చాలా చిన్న తప్పు. ఈ కథలో ఎంత అర్థం చెప్పాడంటే ఆయన, అరిటాకు వంగింది. వాళ్ళు సాధువులకే అన్నం పెట్టారు. వాళ్ళు కూడా ఉపయోగించలేదు. కానీ అక్కడ ఒకరిది వాళ్ళ పక్కన వాళ్ళది అడగకుండా తీసుకున్నందుకు ఒక జన్మ చేతులు లేకుండా జీవించారని, ఇది మనకు మార్కండేయ పురాణంలో ఉందని రాశారు మాస్టర్స్. ఇంకా ఈ దాన్ని పట్టుకొని మనం ఎంత హ్మ్. జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి మేము. ఒక్కరిది ఏది అనవసరంగా తీసుకోకూడదు. వాళ్ళనడిగి తీసుకోవాలి. వాళ్ళ సమయాన్ని కానీ, వాళ్ళని ఏదైనా మనం సాయం కోరినా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొనే చేయాలని నేర్చుకోవాలి మాస్టర్స్. ఇంకోటి సత్యసాయి బాబా చాలా సింపుల్‌గా మనకి కొన్ని విషయాలు నేర్పించారు. దాంట్లో 2 నిన్న తెలుసుకున్నాం మాస్టర్స్. ఏమంటే, ఆయన ఎప్పుడు చెప్పినా ప్రేమ, సేవ చేయాలనే చెప్తారు. సేవ చేస్తే అర్షడ్ వర్గాల గురించి బాగా తెలుసుకొని ఆచరిస్తారంట. అదే ప్రేమను లోపల పెంచుకుంటే, ప్రేమ తత్వంతో జీవిస్తే, మనలో ఉండే అర్షడ్ వర్గాల గుణాలన్నీ బయటికి వెళ్ళిపోతాయంట మాస్టర్స్. 2 విషయాల్లో ఎంత నీట్‌గా చెప్పారనిపించింది మాస్టర్స్. నిజంగా గొప్ప మాస్టర్స్ అందరూ మన భూమి మీద, మన భారతదేశంలో ఉన్నందుకు చాలా చాలా గర్వించాలి. ఒక 3 మినిట్స్ ఉంది మాస్టర్. ఎవరు కదలకుండా కూర్చుందాం. తీరికతో కూర్చుందాం. హింస అంటే మనం జంతువులకి చేసేది, వృక్షాలకి చేసేదే కాదు మాస్టర్ హింస. మనం ఒకరిని హింసించాలన్నా, ఒకరి మాటతో హింసించకూడదు, చేతులతో హింసించకూడదు. అలాగే మనల్ని మనం కూడా హింసించుకోకూడదు. ఎందుకంటే మనలో కూడా పరమాత్మ ఉన్నాడు అని. ఇది నాకు చాలా కొన్నేళ్ల తర్వాత తెలిసింది మాస్టర్. ఎందుకంటే
కోపాన్ని ఎక్కడ ప్రదర్శించాలో తెలియక నన్ను నేను చాలా సార్లు హింసించుకునేదాన్ని. అంటే కోప్పడ్డము, నన్ను నేను తిట్టుకోవడం ఇలా చేసేదాన్ని. కానీ భాగ్యమ్మ భాగ్యమ్మ గురువుగారైన మాస్టర్ నాకు చెప్పారు. ఎందుకంటే నిన్ను నువ్వు హింసించుకోవడం కూడా హింసనే అని చెప్పారనమాట క్లాసులో. అప్పుడు అర్థమైంది మనల్ని మనం కూడా హింసించుకోకూడదు. ఎప్పుడు నిన్ను నువ్వు హింసించుకోవడం మానేస్తావో, నిన్ను నువ్వు ప్రేమించడం మొదలుపెడతావో, ఎదుటి వాళ్ళలో ఆ గుణాన్ని నువ్వు కనుక్కుంటారు మాస్టర్స్. ఇది నేను నేర్చుకునేది. ఈ ధ్యానంలో ఈ క్లాసుల ద్వారా వినడము, సజ్జన సాంగత్యం ద్వారా నేర్చుకోవడం, ఆచరించడం చాలా చాలా నేర్చుకున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. టూ మినిట్స్ ఉంది మాస్టర్స్. ధ్యానంలో అలాగే కూర్చుందాం. కృష్ణుడు అంటేనే ప్రేమతత్వం కదా మాస్టర్స్. మనకి భగవద్గీత ఇచ్చాడు, ఎలా జీవించాలో ఇచ్చాడు, ఎలా ఆడుతూ పాడుతూ జీవించాలో ఇచ్చాడు, జంతువులతో ఎలా ఉండాలో చెప్పాడు. ప్రతి విషయాన్ని మనిషి ఎంత ఆనందంగా జీవించాలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు మాస్టర్. ఆయన మీద ఒక చిన్న పాట పాడుతూ ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. తులసీ దళాలతో తులతో చూదామంటే, తులసీ దళాలతో తులతో చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. యమునా తీరమందు రాస క్రీడలాడంగా, యమునా తీరమందు రాస క్రీడలాడంగా, రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. ఆ రాధమ్మను నేను కానురా కృష్ణయ్య, అంత ప్రేమ నాకు లేదురా. తులసీ దళాలతో తులతో చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు, నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు, మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. ఆ మీరాను నేను కానురా కృష్ణయ్య, అంత శ్రద్ధ నాకు లేదురా. తులసీ దళాలతో తులతో చూదామంటే, నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య, అంత భక్తి నాకు లేదురా. వెన్న మీగడలతోని గోరు ముద్ద తినిపించా, వెన్న మీగడలతోని గోరు ముద్ద తినిపించా, యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. ఆ యశోదను నేను కానురా కృష్ణయ్య, అంత నోము నోచలేదురా. సంసారమే వదలి సంకీర్తన చేయుటకు, సంసారమే వదలి సంకీర్తన చేయుటకు, త్యాగయ్యను నేను కానురా
కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా. ఆ త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా. తులసీ దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను, సంసార సంద్రాన సంతృప్తిగా మెలిగాను, ప్రేమాని తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి మమ్ము బ్రోవరా. తులసీ దళాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా. అంత భక్తి నాకు లేదురా. థ్యాంక్ యూ మాస్టర్స్. నిదానంగా అందరి కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఈ ధ్యానాన్ని అంచిన గురువు పత్రిజీ సార్కి, పత్రి మేడంకి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ, మన గురువు గారు గురువైన సదానంద యోగి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన హిందూ మేడంకి, శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ వారికి కూడా థ్యాంక్ యూ తెలుపుతున్నాను మాస్టర్. థ్యాంక్ యూ ఉమామేశ్వరి మేడం గారు. చాలా అద్భుతంగా ఈరోజు సెషన్ జరిగింది. చాలా మంచి జ్ఞానాన్ని మాకు అందించినారు. ఎస్పెషలీ ఈరోజు మీరు చెప్పినటువంటి లైక్ హింస గురించి కానీ, అసలు మనకు మనము హింస చేసుకోకూడదు, అది కూడా హింస అని నాకు ఈ రోజే తెలిసింది. యాక్చువల్గా దానికి మీనింగ్ ముందు మామూలు బర్డ్స్ ని వాటిని చంపడమే అనుకున్నాను. కానీ మనకు మనం హింస, అది కూడా తిట్టుకోవడం హింస అనేది అది సూపర్ హైలైట్. అండ్ ఆల్సో సత్యసాయిబాబా చెప్పినటువంటి సేవ యాజ్ వెల్ యాజ్ ప్రేమతత్వం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అండ్ ఆల్సో కృతజ్ఞత ఫర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఒక మన లైఫ్ లో ఒక పార్ట్ కావాలి అన్నట్టు కృతజ్ఞత గురించి చాలా చక్కగా చెప్పినారు. ఎట్లా మనం లైక్ మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, బాత్, ఎవ్రీథింగ్ దేవుడు నమస్కారం, ఆ విధంగా మన కృతజ్ఞత అనేది వస్తే మనలో డెఫినెట్ గా మార్పులు చెప్పుకుంటా ఉన్నా కూడా మార్పులు వస్తాయి ఖచ్చితంగా అనేసి మీరు చెప్పినారు. ఈవెన్ పిల్లలకి ఎస్పెషలీ మనం అది చెప్పించాలి. వాళ్ళకి పెద్ద మీనింగ్ తెలియకపోయినా జస్ట్ లైక్ నువ్వు చెప్పాల్సిందే అని షూర్ గా చెయ్యాలి అని నాకు ఇప్పుడు అర్థం. చాలా ఇంకా సో మెనీ పాయింట్స్ ఉన్నాయి. బాగా గుర్తించారు. చెప్పండి పిల్లలకి కానీ, మన పిల్లలే అని కాదు మేడం, సరౌండింగ్ అంతా ఎవరికన్నా కనిపిని ఇక్కడ ఎప్పుడు ఉంటుందో అందరు మన వాళ్ళలాగే కనిపిస్తారు మేడం. అది నేను ఫాలో అవుతున్నాను, నాకు అడుగులు వేస్తున్నాను అటు సైడ్. మాకు కూడా రోజు సత్యదర్శిని గ్రూప్ లో జాయిన్ అవ్వడం, ఇవన్నీ ఇక్కడే నేను చాలా పాయింట్స్ నేర్చుకున్నాను మాస్టర్. ఎందుకంటే నన్ను నేను చెక్ చేసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ చెక్ చేసుకోవడం మొదలు పెడతామో తప్పులు అవంతకవే తగ్గుతూ వస్తున్నాయి మాస్టర్. చెయ్యము, అసలు లోపల నుంచి ఇన్నర్ వినిపిస్తుంది, ఇది నువ్వు చెయ్యాల్సిన అవసరం లేదు, నువ్వు చెయ్యకూడదని వినిపిస్తుంది మాస్టర్. ఎందుకంటే ఇది బాల వికాస్ పిల్లలకు చెప్పడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్. కృతజ్ఞత అనేది చాలా అనిపించింది. ఇంకొకటి ఎందుకంటే నేను కూడా ఇక్కడ గురువుగా బాల వికాస్ టీచర్ గా వర్క్ చేశాను కాబట్టి నాకు ఇది పాయింట్ సత్సాయి దాంట్లో ఈ పాయింట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి అనేసి, ఎస్పెషల్లీ మెడిటేషన్ అన్నా కూడా నోట్ చేసుకున్నాను. ఇంకోటి మార్కండేయుడు కథ చెప్పారు చూడండి, నాకు అసలు ఒక్కసారి భయం వేసేసింది అనమాట. అంత చిన్న తప్పుకి కాళ్ళు చేతులు తీసేస్తారు అనేసి నాకు చాలా భయం వేసింది. ఇంక తప్పంటేనే భయపడేటట్టు అయిపోయింది. చెయ్యాలంటేనే మామూలుగానే కొద్దిగా అట్లా ఉంది. అసలు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన నుంచి ఒక్కసారికి నాకు భయం లాగా అనిపించేసింది మేడం, యాక్చువల్గా చెప్పాలి అంటే.
మనకి సార్ ఫస్ట్ ధ్యానం చాలా ఈజీ అని చెప్తారు, వస్తాము. కానీ ఫస్ట్ చెప్పేవాళ్ళు కత్తి మీద సాము, ధ్యానము ఆధ్యాత్మికం అని. ఒకే ఎలాగ నడుస్తాం అనుకున్నాం. కానీ తర్వాత లోపలికి వచ్చినాక ఏం చెప్తారు తెలుసా మాస్టర్స్? రెండు వైపులా పదునున్న కత్తి మీద నడుస్తామంట. చూడండి, ఎటు పడినా మనకు దెబ్బలే ఉంటాయన్నమాట. అందుకే మనిషి శిలా శిల్పం కావాలంటే ఎన్ని దెబ్బలు, ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే అయితామో, అలాగే రెండు వైపుల పదును ఉన్న కత్తి మీద నడిచినప్పుడు ఇంకా ఎంత అవేర్నెస్ తో, ఎంత ఎరుకతో నడచాలనేది మైండ్ లో పెట్టుకోవాలి మాస్టర్స్. ఇది మటుకు రెండు వైపుల పదునున్న కత్తి అన్నప్పుడు ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా అల్టిమేట్ గా మనము చాలా అతి జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఇక్కడ ఎప్పుడు ఎరక స్థితి వస్తుందో అప్పుడు జాగ్రత్త స్థితి వస్తుంది మాస్టర్. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీ వెనకాల కూడా సత్యసాయి పాప ఫోటో కనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ మీరు ఆ మార్గంలోనే ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. కానీ తెలుసుకున్నప్పుడు ఇంకా ఈజీగా ముందుకు వెళ్తాం. ఓకే, ఇప్పుడు నా ఇన్నర్ వినిపిస్తుందని చెప్తున్నాను కదా మాస్టర్, ఇంకా అలాగే అందరికీ వినిపిస్తున్నది చెయ్యం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, బాగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ మీకు. అదే చాలా మాకు ఇక్కడ ఎప్పుడు ఇందు మేడం గారు అనేవాళ్ళు అనమాట. ఇది దీంట్లోకి స్పిరిచువల్ లెక్క వచ్చినప్పుడు ఇంకా డబల్ గా ఇది మీరు చెప్పిన రెండు వైపులా సానం ఉంటుంది అని చాలాసార్లు అప్పుడప్పుడు ఎక్కువ ఈ విషయం గురించి చెప్తూనే ఉంటారు. సో లైక్ ఇంకా ఇంకా మోర్ దానికి అవునా అవునా అనుకునేదాన్ని అనమాట. మీరు చెప్పినట్టు ఇది ఈజీ అంటారు కానీ ఇంకా టఫ్ అన్నట్టు మనకి చాలా పరీక్షలు ఉంటాయి మేడం అనేవాళ్ళు. తెలుస్తా ఉందన్నమాట. దాని గురించి మోర్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మరి అక్క పద్దన పాట పాడేదానికి మన పిప్పల ప్రసాద్ జతలో దుర్గమ్మ అక్క అని ఉంటానులే. అవునవును మాస్టర్. అక్కకి చెప్పినాను, మీరు పద్దన్నే డ్రైవర్ 7:30కంతా ఇంటికి వచ్చేస్తాడు. హనుమంత్ అన్న నేను పర్సనల్ గా కాల్ చేస్తాను, మీకు పర్సనల్ గా కాల్ చేస్తాను. ఓకే మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, తెలుసు ఇది ఇప్పుడు సెషన్ అయిపోతేనే మీకు కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి మాస్టర్స్. ఏదైనా ఎనీ డౌట్స్ ఎనీథింగ్ ప్లీజ్ అన్నమాట. ఇంకా అందరూ ధ్యానంలోనే ఉన్నట్టున్నారు. ఆ తులసి దళం పాట చాలా బాగుంది మేడం, అద్భుతం. అది చాలా నచ్చేసింది. ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్. ఆ పాట పాడేటప్పుడు నేను సంగీతం నేర్చుకుంటాను మేడం. 3 ఏళ్ల నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా మాకు విజయవాడ మేడం ఫ్రీగా నేర్పిస్తుంది సంగీతం మాకు. ఎవ్రీ డే 10 గంటలకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మేడం. ఆ మేడమే ఈ పాట నేర్పించింది. కానీ ఈ పాట పాడేటప్పుడు ఆ లోపల భావంతో ఎలా పాడాలనేది ఈ పాట నాకు నేర్పించింది మాస్టర్. అందుకే అంత లోపల నుంచి నాకు ఆ తత్వంతో, ఆ ప్రేమ తత్వంతో వస్తుంది ఈ పాట. అందుకే ఆ తర్వాత అన్ని పాటలు నాకు ఆ అనుభూతిని ఎలా కలిగించిందనేది ఈ పాట నేర్పించిందనమాట. అందుకే లాస్ట్‌కి 3 మినిట్స్ ఉండింది. సరే ఈ పాట పాడదాం అనిపించి పాడాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఇందు ఏమైనా మాట్లాడతావమ్మా? చాలా బాగుంది మేడం. మెడిటేషన్ అద్భుతంగా చెప్పారు. భూమాత గురించి కూడా చాలా బాగా చెప్పారు. సీనియర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు. చాలా చాలా పాట కూడా అంత చాలా స్మూత్ గా మంచి వైబ్రేషన్స్ తో తులసి దళాలతో కృష్ణుని పూజించినప్పుడు మనం ఎంత ఫీల్ అవుతాం, అంత చక్కటి ఫీల్ వచ్చింది మీకు. మరి మీరు సంగీతం నేర్పించిన టీచర్ మెంబర్ ఎవరా మేడం? నేను ఎందుకు చెప్తాలే మాస్టర్స్, మీకు పర్సనల్ గా మీ గ్రూప్ పంపిస్తారు. నేను ఎందుకు పంపిస్తాను. థ్యాంక్ యూ. ఈవిడ అందులో ఉన్న ఆవిడ చెప్తారనమాట సత్యదర్శిని గ్రూప్ లోని కత్తాలు వచ్చారు. అప్పుడు మెంబర్ అడిగాను, ఇస్తాను అంటున్నారు కానీ మిమ్మల్ని కలిశాను, అక్కడ మాట్లాడాను. వీరమ్మ గారు మా మేనత్త. ఓకే అందుకే ఫేస్ తెలుసు. తను ఎప్పుడు ఉదయం ఫోన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారు మాస్టర్స్? ఎనీ క్వశ్చన్స్? అత్తమ్మ మాట్లాడతారా? అత్తమ్మ ఉంది, యాదమ్మ మేడం ఉన్నారు.
ఓకే. చాలా బాగా చెప్పినావు ఉమా. ఆ నమస్తే అమ్మా. నమస్తే. తులసి దళతో పాట ఒక్కటి విన్నా అంతే. ఓకే అత్తమ్మ, మీకు ఇష్టమైన పాట మీరు విన్నారు. థ్యాంక్ యూ. అదే అదొకటి వింటే బాగా పడినావు. ఓకే. మిగతా ఏమి ఫుల్ గా వెళ్ళిపోయిన ఈ రోజు జ్వరం ఒకటి వచ్చింది నాకు. ఓకే ఓకే. సరేమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సువర్ణ మేడం, థ్యాంక్ యూ. పాట బాగా పాడినావు, చెప్పడం కూడా చాలా బాగా వచ్చింది ఉమా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఉమా. థ్యాంక్ యూ. ఉమ్మా చాలా బాగా చెప్పావు. అమ్మా థ్యాంక్ యూ. సోమ విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాట సూపర్ ఉంది, క్లాస్ సూపర్ ఉంది. ప్రత్యేకించి వేరే సెల్ పెట్టుకొని మరి వింటున్నా నేను. నా సెల్ పని చేయట్లేదు సరిగ్గా. ఇది అప్పుడప్పుడు కూడా ఓకే ఓకే, ఇది కూడా రీసౌండ్ వస్తుందమ్మా. సూపర్ ఉంది. సూపర్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే మ్యామ్. అమ్మా నమస్తే. చాలా చాలా బాగా చెప్పారు మేడం. అంటే కృతజ్ఞత గురించి ఇంతకుముందు మేడం చెప్పినట్టు అందరం అది ఫాలో అవ్వాలి. దాంతో చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఆ మధ్యలో మా పిన్ని గారు కూడా నేను మెడిటేషన్ లో జాయిన్ అయ్యే టైంలో తను చెప్పింది అనమాట. కంపల్సరీ మార్నింగ్ లేవగా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా చెప్పాలి. మళ్ళీ మీరు చెప్పారు అంటే 5 minutes పడుకునే ముందు 10 minutes మనము ఆలోచించుకోవాలి, ఏ రోజు ఏం చేసాము ఏంటి అవన్నీ రీకలెక్ట్ చేసుకోవాలి. జనరల్ గా మన పెద్దవాళ్ళు ఇద్దరు నార్మల్ గా కూడా చెప్పేది ఏంటి, మనం రోజు ఒకసారి పడుకునే ముందు రీకలెక్ట్ చేసుకుంటే మన మెమొరీ కూడా పెరుగుతుందని. ధ్యానంలో అది ఇంకొకటి స్పెషల్ గా అది ఉంది అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు. చాలా బాగుంది ఈ పాయింట్స్ అన్ని కూడా. పిల్లలకు చెప్పడం అనేది చిన్నవాడే అంటే ఆటో వాళ్ళకి అలా చెప్తే వాళ్ళ రియాక్షన్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చెప్పేది చిన్నదే కానీ వాళ్ళకు ఆ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ అనేది బాగా ఉంటది అనేది చాలా బాగుంది. వాళ్ళకి ఒక గ్లాస్ నీళ్ళు, మనకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చిన మేడం, ఒక పెన్ అందించిన థ్యాంక్స్ కన్నయ్య, థ్యాంక్స్ బొజ్జి. ఎందుకంటే వాళ్ళకి ఒక అపేక్షణ ఏర్పడుతుంది. ఒక చిన్న పనికి కూడా అమ్మ మాకు థ్యాంక్స్ చెప్తుంది. ఓకే లేదు, సారీ కూడా చెప్పొచ్చు. దీంట్లో చాలా మంది నామోషిగా ఫీల్ అవుతుంటారు. ఒకసారి మన ప్రేమ్నాథ్ సారు ఒక చాలా సంవత్సరాల కిందట క్లాస్ చెప్పారంట. సారీ అనేది ఎలా ఉంటుంది, క్షమాపణ అనేది ఎలా ఉంటుంది, సారీ అని కాళ్ళు పట్టుకోవడం, నమస్కారాలు ఎలా ఉంటాయి అనేది చెప్పాడంట. ఆ క్లాస్ అయిపోతేనే పత్రి సారు ఆ క్లాస్ నుంచి లేచి కింద ఉన్న 4 పెద్దవాళ్ళకి పోయి కాళ్ళు మొక్కొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంతే కదయ్యా కాళ్ళు మొక్కడం అని అక్కడే రియాలిటీగా చూపించేసాడంట. మనం చూడండి, ఒక సారీ అనే దాన్ని మనము అస్సలు ఎంత బాధ అంటే మన తప్పున్నా కూడా మనం సారీ చెప్పం. ఎందుకంటే అంత ఈగో, మనకి అహం అనేది అడ్డం వస్తుంటుంది. మనల్ని ముందుకు నడపనివి అర్షడ్ వర్గాలు అనేది ఇదే తెలుస్తుంది అనమాట. సరే చేసాం, తప్పే చేసాం, ఓకే ఒప్పుకుందాం, ఏం పోయేది ఏం లేదు కదా. మనలో నుంచి ఏమైనా పోతుందా చెప్పండి మాస్టర్? మన అహం తగ్గించుకుంటే మనలో దైవక గుణం వస్తుందన్నప్పుడు అహం ఎందుకు మనకి? అసలు సార్ చెప్పిన ఒక స్టోరీ ఇది ఉండే అందులో ఉంటది. అంటే స్టోరీ కాదు, రియల్ లైఫ్ లో ఒక మాస్టర్ వాళ్ళ నాన్నగారు అసలు పట్టించుకోరు. నువ్వు అన్ని మా పిరమిడ్స్ కి వాటి కోసం ఖర్చు పెడుతున్నావు, చేస్తున్నావు, మీ గురువు గారు వస్తున్నారు, తిడతాను అది ఇది అని ఉంటది. అందులో అప్పుడు అక్కడే ఓపెనింగ్ కోసం పిరమిడ్ ఓపెనింగ్ కోసం మాస్టర్ వెళ్తారు. మన పత్రిజీ గారు వెళ్ళినప్పుడు డైరెక్ట్ అందరూ ఆయనకు దండం పెట్టుకుంటూ వస్తే పత్రిజీ గారు వచ్చేసి ఆ మాస్టర్ వాళ్ళ నాన్న కాళ్ళ మీద నమస్కారం పెడతాడు. అసలు తర్వాత అతను కూడా ఇప్పుడు అందరికీ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అంటే అసలు తప్పుంటేనే మనం చెప్పడానికి ఆలోచిస్తాం, కానీ అసలు అంతమంది ఆయన గురువుగా చూస్తున్నా కూడా తను ఏది ఆశించకుండా ఏం పెట్టుకోకుండా ఒక్కసారి కాళ్ళ మీద తనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేశాడు. అంటే ఉంటారు కదా మనకు స్టోరీలలో దేవుడి దాంట్లో కూడా ఉంటాయి. విష్ణుమూర్తి పర్సన్ వస్తారుగా, ఋషి వచ్చినప్పుడు తనకు ఆ ఋషికి ఐడియా రావట్లేదు కానీ కాళ్ళలో ఉన్న 3వ కన్నుని పెంచడానికి తను కాళ్ళు పట్టుకుంటాడు, అహంకారం తీసేస్తాడని ఆ స్టోరీ లాగా అనిపిస్తుంది ఇది కొన్ని. సరే సార్, మాట్లాడతాను. అలా అసలు ఇది వంశీ సార్ చెప్పారు మేడం క్లాస్ లో. తన వంశీ సార్ క్లాస్ లో మళ్ళీ రీసెంట్ గా విన్నాను. వంశీ సార్ క్లాస్ లో ఆ అబ్బాయి తండ్రి అక్కడే ఉన్నారు సార్ వాళ్ళు. ఇంకా ఈ రోజు ఎంత రచ్చ చేస్తాడో మామూలుగానే
విచిత్రంగా తిడుతున్నాడు పత్రి సార్ని, ఎదురుకొస్తే ఏం చేస్తాడని వంశీ సారు నందా సారు భయపడుతూ ఉంటే ఆ క్యూలో అందరు నమస్కారం పెట్టుకుంటూ వస్తుంటే ఆయన వచ్చే లోపల సార్ ఆయన కాలు మొక్కేస్తున్నాడు అనమాట. ఇంకా ఏం మాట్లాడలేదు అతని, మొత్తం మైనస్ అయిపోయినాడు. ఎక్కడ ఎలా చేయాలో గురువుకు తెలుసు. ఈ ఆహాన్ని ఎలా కొట్టాలి, ఆహాన్ని దెబ్బ ఎలా తీయాలి, ఆ గురువు అక్కడ ఇప్పుడు ఆయన ప్రచారంలోకి వచ్చాడు. అవును అందుకు తను బాగా చేస్తున్నాడు అని మన ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఏదన్నా ఉంటే ఒక్కసారి ఆ క్షమించ అలా పెట్టుకుంటే ఈజీగా అయిపోతాయి, పనులు సులభంగా అవుతాయి. మనము ఆ ఒక్కటి అంటే ఇప్పుడు ఒకసారి చెప్పడం వల్ల మనస్పర్ధలు పోయి ప్రేమ వస్తుందన్నప్పుడు చెప్తాం, ఏం పోయేది ఏముంది అక్కడ చెప్పండి, ఏం లేదు. అది రావాలి, ఆ గుణం రావాలంటే సాధనే. ఏ మార్గం కన్నా వెళ్ళి ఏ గుణం రావాలన్నా మనం సాధనే, అంత తప్ప వేరేది లేదు. సాధన సాధన సాధన. ఆ సాధన చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ నిన్ను చెక్ చేసుకోవాలా. ఈ 4 రోజు మనం కంపల్సరీగా చేయాలి. మనం 3 పూటలు ఎలా తింటామో ఇంకోసారి కూడా తింటాం. మనం 4వ పూట కూడా ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్నాక్స్ అనేది అలవాటు చేసుకున్నారు కాబట్టి ఈ 4 కూడా మన లైఫ్ లో పెట్టుకోవాలి. ఈ 4 ఎలా ఉన్నాయో ఈ 4 కూడా లైఫ్ లో పెట్టుకుంటే మనం ముందుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ మాస్టర్స్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మన పిల్లలతో పాటు మన చుట్టూ ఉండే పిల్లలకి కూడా చెప్తాం, పర్యావరణ గురించి తెలియజేద్దాం. వాళ్ళకి ఈ మోటివేషన్ బయట డబ్బులిచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎక్కడో మనం పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. పత్రి సార్ మనకు అన్ని ఇచ్చారు. మనం చెప్పడం మొదలు పెట్టాలి. ఫస్ట్ మనం ఆచరిస్తూ మనం చెప్పడం మొదలు పెట్టాలి. మనం ఎప్పుడు ఆచరిస్తామో మనం ఎదుటి వాళ్ళు మనం చెప్పేటప్పుడు కూడా వినే స్థితి వస్తుంది. మనం ఆచరించకుండా చెప్పడం మొదలు పెడితే ఎదుటి వాళ్ళు వినరు. ఎందుకంటే నేను స్వతహాగా చూశాను. నేను ధ్యానం చేస్తున్నా, ధ్యానం చెప్తున్నా, కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. ఎప్పుడు నేను ఈ మార్గంలో ఈ గ్రూపుల్లో సజ్జన సాంగత్యాలు ఇవన్నీ చేయడం వల్ల మా పిన్ని అంటే సత్యదర్శిని గ్రూప్ ద్వారా కూడా నేను చాలా నేర్చుకుంటున్నా. అప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు వినడం మొదలు పెట్టారు. పర్యావరణాన్ని రక్షించడంలో విషయంలో కానీ, కాలుష్యంలో కానీ, మన పిల్లలు కానీ అందరూ. ఎందుకంటే అప్పుడు మన వాక్కుకి ఒక సత్యమైన వాక్కు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ కరెక్ట్ గా ఉన్నప్పుడు బయటికి అదే వస్తుంది, ఎదుటి వాళ్ళకు కూడా అదేగా కనిపిస్తుంది. మనం యూత్ ని మార్చాలి. ఇప్పుడు మన ఇందు చేస్తుంది కదా జూమ్ క్లాసెస్ 9 to 10 అందరికీ చెప్పాలి. పర్యావరణం ఫస్ట్ రక్షించాలి. ఇందాక కూడా క్లాస్ లో చాలా మంది అడిగారు, నా మైండ్ లో ఉండేవి పోవట్లేదని ఆ అబ్బాయి ఏదో చెప్పాడు. కానీ మన మైండ్ లో పోవాలంటే ఈ 3 చేయాల. ఇందు కరెక్ట్ గా చెప్పింది ఆ అబ్బాయికి. ఎందుకంటే మనము మనదే కరెక్ట్, ఇంకా నాలో నుంచి ఎవరు తీసేయరు అనేటట్టు ఉంటుంది. నువ్వే తీసేసుకుంటావు దాన్ని. అసలు దాని గురించి కూడా ఆలోచన ఉండదు. ఇన్ని బోలెడు పనులున్నాయి మనకి. భూమాతకి చేసేది ఉంది, ధ్యానం వర్క్ ఉంది, అహింసా మార్గం ఉంది, నువ్వు ధ్యానం చేసేది ఉంది, బుక్స్ చదివి అసలు టైమే చాలకొస్తుంది. ఇంకా నువ్వు అప్పుడు ఆలోచించేది ఎక్కడ ఉంటుంది? నువ్వు లోపల దాన్ని మదనం పడి దాన్ని లోపలికి వేసుకొని ఎన్ని రోజులని దాన్ని పెడతావు? అసలు దాన్ని ఎక్కడో ఉన్నది కూడా తెలియదు మనకి. ఇన్ని పనులు మనకి ఉన్నప్పుడు అది అసలు మన మైండ్ లో నుంచి ఎప్పుడో తీసేస్తాం, వెళ్ళిపోతుంది కూడా, ఉండను కూడా ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఇందు చెప్పినట్లు డస్ట్‌బిన్ ఉంటుంది చూడు లోపలికి. మన డస్ట్ ఎలా పోవాలి అంటే కాస్మిక్ ఎనర్జీ నేను ఎక్కువ పోసుకుంటుంటే మన డస్ట్ ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా ఏం చెప్పాలంటే ఒక మురికి తొట్టిలో నీళ్లు ఉంటాయి కదా, మురికి ఉంటుంది. మనం పై నుంచి నీళ్లు పోస్తూ పోతే ఆ తొట్టిలో నీళ్ళన్నీ మంచి నీళ్ళు అయిపోతాయి కదా. ఇంకా అక్కడ మురికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్ అంతే. మనం పోస్తూ ఉండాలి. అంటే ధ్యాన సాధన చేస్తూ ఉండాలి, కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ ఉండాలి, మంచి మార్గంలో నడుస్తూ ఉండాలి, సేవాభావంతో ఉండాలి అంతే. అంత తప్ప ఇంకిక్కడ ఏం లేదు. వీళ్ళు ఫుల్ ధ్యానంలోకి వెళ్తున్నాం. చాలా బాగా చెప్పారు. చాలా ఫుల్ డీప్‌గా వెళ్ళిపోయాను. హాయ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇందు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు అప్పుడు చెప్పాను, మీరు ధ్యానంలో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ ఇందు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అదే అడగచ్చు. వచ్చేద్దాం అన్నావుగా మరి. ఓకే మాస్టర్ మరి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా మేడం గారు.
ఉమేశ్వరి మేడం గారు, ఈ అవకాశం మాకు అందరికీ ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చి అందరికీ ఈ తెలియని విషయాలు తెలిపించడానికి. సో వీఆర్ ఆల్ ఆఫ్ అస్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ గివింగ్ ద ఆపర్చునిటీ. యువర్ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేసిన దానికి చాలా కృతజ్ఞతలు మరియు మీరు ఇచ్చిన ఈ సమయానికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను గ్యాదర్ చేసుకోవడం నేను కూడా నేర్చుకున్నాను ఇక్కడ. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మనమందరం మన శ్రీశక్తి పిరమిడ్ ఛానల్ వారికి, మన ఇందు మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. బిఫోర్ దట్ ప్రతి ఒక్కరు ఛానల్, మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది అందరికీ, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఇది మనమంతా ఈ మంచి వెరీ గుడ్ మెసేజెస్ వీ హ్యావ్ టు సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అందరికీ పంపించాలి. అందరికీ ఇలాంటి స్మాల్ మెసేజెస్, మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఇట్స్ చాలా వాల్యుబుల్ అండి. అసలు అది చిన్న సత్యము అలాంటివి చాలా చిన్నగా ఉన్నాయి, కానీ డీప్ వెళ్తే ఇన్ని ఉన్నాయా దాంట్లో. కృతజ్ఞత ఎన్ని 4-5 టైప్స్ చెప్పారు. ఇన్ని ఉన్నాయా అన్నట్టు కృతజ్ఞత జనరల్ వర్డ్, మామూలు థ్యాంక్స్, పెన్ను, పెన్సిల్ అన్నమాట. అలాంటి వాటికే కృతజ్ఞత అనేది మామూలు జనరల్ పిల్లలు చెప్తాము. ఏదో శ్లోకం చెప్పించాం మేమైతే, బాలవికాస్ శ్లోకం చెప్పించాం. మార్నింగ్ పారాగ్రాఫ్స్ అయితే లక్ష్మి, ఈవినింగ్ రామస్కంద, అలాంటి శ్లోకాలు. కానీ ఇలాంటి వాళ్ళకి నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఇలాంటివి అయితే జనరల్ చెప్పేసామంటే చెప్పేస్తారు, టక్కన పడుకునేస్తారు చిన్న పిల్లలకి అయితే, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ లెవెల్ వాళ్ళకి. అది థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మటుకు చాలా బాగుంది. ఎప్పటి నుంచి, ఏ గ్రహం నుంచి తీసుకొచ్చారు? పోయినసారి 2 సార్లు చెప్పాను ఇంకా మరి ఈసారి ఎలా చేయాలో తెలియట్లే. వర్క్ బిజీగా ఉన్నాం కదా, ఇంటింట ధ్యానం వెళ్తాన్నాం. 3 hours అక్కడే వెళ్ళిపోతుంది. సత్యదర్శిని గ్రూపు, పొడం తల్లి గ్రూపు, మళ్ళీ నా ధ్యానాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో కూడా క్లాసెస్ పెట్టాం. పైన పిరమిడ్ ఉంది కదా, ఇంట్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అస్సలు నిన్న కొద్దిగా రాశాను, ఈ రోజే మొత్తం అంతా ఉదయం రాసి మళ్ళీ ఇంటింట ధ్యానంకి వెళ్ళి ఇప్పుడు వచ్చి క్లాస్ అటెండ్ అయ్యాను అనమాట. అది గూగుల్లో వెళ్ళాను. అసలు ఫస్ట్ టైం వింటున్నాను. 1913లో 56 డిగ్రీలు ఇక్కడ రాశాను, అక్కడ నమోదైందంట. అప్పట్లోనే 1913లో హైయెస్ట్ ఎండ. ఇప్పుడే మనం అనుకుంటే అప్పట్లోనే అక్కడ అయిందంట. అది ఏ ఊరంటే వాళ్ళు రాశారు, డెత్ బేలా అనే ఊర్లో. అక్కడ 1913లో జూలై 10న 56 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత నమోదైందంట. చూడండి అక్కడ. మళ్ళీ ఇంకోటి మైనస్ ఉష్ణోగ్రత కూడా 89 మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రత కూడా అంటార్టికాలో నమోదైందంట. అప్పట్లో 1913 అంటే దగ్గర 100 సంవత్సరాల క్రితమే ఉంది అని వాళ్ళు చెప్పారనమాట. ఈరోజు నాకే అది ఆశ్చర్యమైంది. గూగుల్లో పోయి రాస్తా ఉంటే వాళ్ళు ఒక 10 పాయింట్స్ చెప్పారు. నాకు అర్థమైనవి 6 పాయింట్స్ రాసుకొచ్చాను నేను. కానీ ఇంకో గ్రహం పైన కూడా ఉంది జీవులు అనేవాళ్ళు ఉన్నారు, అది కూడా చెప్పారు కదక్క. జీవరాశి అది వచ్చేసి ఏదంటే ఆస్ట్రేలియా తీరంలో, ఇంకో గ్రహం కాదు, భూమి మీదే ఆస్ట్రేలియా తీరంలో అతి పెద్ద అంటే పగడపు దిబ్బ అనేది సముద్ర జీవులు జాతులు ఉన్నాయంట. అది 1981లో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందంట. అది ఇప్పటికీ ఉందంట. మీరు అంతరిక్షలో నుంచి చూడొచ్చంట. దీన్ని అంతరిక్షలో ఉందంట. కొన్ని 2000 కిలోమీటర్ విస్తరణలో ఉందంట ఈ సముద్రంలో అన్నమాట. జీచరాలు వాళ్ళు చూపించారు. అసలు అద్భుతంగా ఉంది అది చూడడానికి. కళ్ళు నిజంగా ప్రకృతి ఎంత అందంగా ఉంది, ఎన్ని ఉన్నాయి చూసేకి. నేను అదే ఫస్ట్ చెప్పింది, ఇన్ని ఉన్నాయి, మనం ఏవో పనికిమాలిన దాన్ని పట్టుకొని సాగదీసి ఇది చేస్తున్నాము. ఇవి అంటారు చూడు, నథింగ్. అసలు మనం నేర్చుకునేకి ఉన్నాయి, కానీ ఇవి పట్టుకుంటే వేస్ట్, అక్కడే ఉంటాం అనేది అనిపించింది ఈ రోజు ఇది విన్నాక. నేను విశ్వం చాలా ఉంది మనల్ని నేర్పించేకి. విశ్వం భూమి మీద పాఠశాల అంటాం కదా, మరి ఆ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో తెలియాలి కదా. మనం ఒక LKG UKG 10th వరకే చూస్తున్నాం. హైయెస్ట్ చదువు ఉంది భూమి మీద. నిజంగా నువ్వు ఇచ్చినందుకే నేను ఇవన్నీ చూడగలిగాను. లేదంటే నేను అంత లోపలికి వెళ్ళే టైం కూడా నాకు ఇబ్బంది. ఈసారి అడిగాను,
ఈసారి లేదేమో అనుకున్న సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇందు. ఎందుకంటే ఏదన్నా ఇస్తే కదా మనం చూసి దాన్ని రాసుకొని మనం నేర్చుకుంటాను. ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఈ పాఠం, నేను కూడా నేర్చుకున్నా విశ్వంలో ఎంతో ఉంది అని. అదేగా ఇప్పుడు ఈరోజు మళ్ళీ మేము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం మరి మీ దగ్గర. ఇవన్నీ కొత్త కదా పాయింట్స్ అన్ని కూడా. భూమి పైన ఇంటూ ఉంది, మనం నేర్చుకోవడానికైనా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది మనకి తెలుసు. నిజమే ఇందు. చిన్న చిన్నవి మొదలు పెట్టాలి, పెద్ద పెద్దవి చేయలేం. మన వరకు చాతనంత చిన్న చిన్న పనులు భూమాతకి చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం. భూమాత కోసం మనం ప్రాపంచికంగా కూడా దాన్ని కాపాడాలి కదా. ధ్యానం చేస్తున్నాం, అందరిలో రావాలి కదా ఈ అవగాహన. మరి అందరిలో రావాలంటే మనం చెప్తూ పోవాలి. నిజంగా నేను మార్కెట్‌కి వెళ్ళినా ఒక సంచి తీసుకెళ్తా. వాళ్ళు అడుగుతారు కవర్ కావాలా? వద్దు నేను తీసుకోనంటా నేను. మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన పిల్లలకి ఏది తిన్నా డస్ట్‌బిన్‌లో వేయండి. మా ఇంటి దగ్గర పిల్లలు మాది షాప్ కదా ఇందు తెలుసు కదా మీకి. పిల్లలు మా ఇంటి ముందర కుర్కురేలు, ఏవి పడవు. ఎందుకంటే అందరికి నేర్పించేసాను. చిన్న పిల్లోడు కూడా తిని డస్ట్‌బిన్‌లో వేసి వెళ్తాడు. చిన్న చాక్లెట్ పేపర్ అయినా కూడా వేసి వెళ్తాడు. నేర్పించాలి. నాకు పట్టింది, టైం పట్టింది. 6 నెలలు పట్టింది. రోడ్లో పోయే పిల్లలకి నేను చెప్పలేను. షాప్ దగ్గర తీసుకున్న పిల్లలకి నేను నేర్పిస్తా. అట్‌లీస్ట్ వాళ్ళని ఏది అనను. బంగారు తల్లి అక్కడ ఏసేయమ్మా అంట అంతే. బంగారు తల్లే. నాకు అది సత్యసాయి బాబా చెప్తాడంట. అందరిని బంగారని పిలుస్తారంట. నాకు తెలీదు. మధ్యలో తెలిసింది. ఇక్కడ అనంతపురంకి వచ్చినాక ఎవరో చెప్పారు. సత్యసాయి బాబా అందరిని బంగారు అని పిలుస్తారు. ఎందుకంటే ఆ బంగార తత్వం రావాలి, మనసు ఆ బంగార తత్వంలో రావాలి అని అందరిని బంగారు అని పిలుస్తారంట. నాకు అది చాలా బాగా నచ్చి అందరిని బంగారు అనే పిలుస్తా. చిన్న పిల్లలందరినీ బంగారు అని పిలుస్తా. ఆడపిల్లలందరూ మగ పిల్లలంతా హీరో అంట. వాళ్ళందరూ నవ్వుతుంటారు. హీరో అంటే వాడు నిజంగా హీరోనే. వాడికి అలా అప్పటి నుంచి చెప్తే వాడి హీరో లక్షణాలంటే హీరో అనేది ఊరికే రాడు కదా. నాకు అది పడింది అనమాట. అందుకే హీరో అని చెప్తుంటాను అనమాట. బాగుంది. మనం చిన్న చిన్న పదాలతో వాళ్ళకి నేర్పించాలి ఇందు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఎక్కడికి పోయినా హాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ చెప్తారు. నేను ఎక్కడన్నా కనిపించను వాళ్ళు హాయ్ అంటారనమాట. ఎందుకంటే మనం పిల్లలం అయిపోవాలి. హ్యాపీగా ఉంటాం. నిజంగా ఆ టైంలో ఏది గుర్తురాదు. పిల్లలతో ఉన్నామంటే ఏదేది గుర్తురాదు ఇందు. నేను స్కూల్‌కి వెళ్లి చేసినప్పుడు కానీ, ఇక్కడ ఇంటి దగ్గర కానీ నిజంగా అంత ప్యూరిటీ ఉంటారు పిల్లలు. కానీ మనమే పేరెంట్స్ దాన్ని లాగదీసి వాళ్ళని ఇది చేసి, అది చేసి వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని పోగొడుతున్నాము. మనకి తెలియట్లేదు ఫస్ట్. నిన్న ఒక సార్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఇందు నాకు ఏదో సబ్జెక్ట్ గురించి. నేను ఇంటింటి ధ్యానంకెళ్ళాను కదా. ఏదో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ మీద ప్రోగ్రామ్ ఇచ్చారు. దాంట్లో నాకొకటి నచ్చిందేమంటే పిల్లలకి ఫోన్‌లు చూపిచ్చి, ఐఫోన్‌లు, టీవీలో రేమ్స్ చూపిచ్చి అన్నం తినిపిస్తున్నారు కదా. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఒకటొచ్చింది. భగవద్గీత ఓపెన్ చేస్తే ఒక చిన్న రిమోట్‌లో వినిపిస్తుంది. చదువు రాని వాళ్ళు అది పెట్టుకొని భగవద్గీత చదవచ్చు. ఇంత పెద్దగుందది. ఏ పేజీలో అది పెట్టినామనుకో రిమోట్ లాంటిది, ఆ పేజీలో ఉండేదంతా వినిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పేజ్‌కి వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది ఒకటి మనకి సోలార్ టైప్. అది ఒత్తినామనుకో అక్కడ వినిపిస్తుంది భగవద్గీత. అది లాస్ట్ ఇయర్ నాకు వీడియో రూపంలో వచ్చింది. చాలా అద్భుతం ఉంది. నిన్న రియల్‌గా చూసాను నేను. నాకు లాస్ట్ ఇయర్ నేను వీడియోలో చూసినేది ఫోన్ ఎవరో పెట్టినేది నిన్న రియల్‌గా చూసా. దాంట్లో ఇంకేం చెప్పాడంటే అది 11,000 రూపాయలంట బుక్ భగవద్గీత. పెట్టేవాళ్ళు పెట్టొచ్చు. నేను చెప్పేది అద్భుతం. చూడండి ఎన్ని అద్భుతాలు మనం సృష్టిలో జరుగుతుంది. తర్వాత ఇంకోటేమంటే చిన్న పిల్లలకి ఆయన ఏం చెప్పాడంటే ఈ అన్నం తినిపించే బదులు ఒక 5 బుక్కులో, 4 బుక్కులో ఉన్నాయంట ఇందు. అన్నీ వాళ్ళకి 10th, ఇంటర్ వరకు కూడా అర్థమయ్యేలాగా అన్నీ నేర్పించే బుక్స్ ఉన్నాయంట. అది కూడా ఇట్లనే ఓపెన్ చేసి పెడితే అవి వినుకుంటూ అవి దానిలో వింటూ చిన్న పిల్లలకి చాలా మందికి యూజ్ అవుతున్నాయంట. అది కూడా 11, 15,000 చెప్పాడు ఆ అబ్బాయి. నాకనిపించింది ఇంత అద్భుతాన్ని వదిలేసి ఆ ఫోన్‌లు, టీవీలు చూపిస్తున్నారు అందరి దగ్గర లేకుండా పోవచ్చు నేననేది. కానీ ఇంత టెక్నాలజీ పెరిగిందని చెప్తున్నాను ఇక్కడ నేను గ్రూప్ ద్వారా. ఎవరికన్నా తెలిసినా, ఎవరికన్నా యూజ్ అయినా తీసుకోండి. ఇవ్వండి పిల్లలకి అద్భుతంగా పెంచండి. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి ఇప్పుడున్న యూత్‌ని మనం చూడలేకున్నాం. ఇప్పుడు ఈ జనరేషన్ యూత్‌ని మనం చూడలేకున్నాం. తరాల జనరేషన్ వాళ్ళు ఇంకా భయంకరంగా ఉంటుంది. అది మారాలంటే ఇప్పుడు పేరెంట్స్ మారండి.
ఇప్పుడు పేరెంట్స్ మారితేనే నెక్స్ట్ భవిష్యత్తు అద్భుతమైనది వస్తుంది. పొలోమని చదువులకి క్యారియర్లు కట్టినాము, మా పని అయిపోయిందని తోస్తున్నారు. అది కాదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించండి, వాళ్ళకి నేర్పించండి. మీరు ఓపిక సహనం తెచ్చుకోండి. పేరెంట్స్ కి గ్రూప్ ద్వారా నేను చెప్తున్నాను. పేరెంట్స్ కి కానీ నా పిల్లలు అయిపోయినారు, నాకు పెద్దోళ్ళు అయినారు, మీ మనవళ్ళు ఉంటారు కదా, పక్కన పిల్లలు ఉంటారు కదా, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ సజెషన్స్ ఇవ్వండి, ఫాలో అవ్వండి, మీరు నేర్పించండి. పెట్టారు. ఇది చెయ్యండి. ఇందు నాకు ఈ గ్రూప్ ద్వారా చెప్పాలనిపించింది ఈరోజు. ఎందుకంటే నాకు పిల్లలు అంటేనే చాలా ఇష్టము. వాళ్ళకి ఎన్నో నేర్పిస్తే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళ మొత్తం. దాంతో పాటు ధ్యానం నేర్పించండి. చిన్న అమ్మాయి నిన్న టీవీలో చూశాను. చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ మోటివేషన్ క్లాసెస్ ఇస్తుందంట. ఇంత చిన్నగా ఉంది ఇందు, మాటలు వస్తుంది. జస్ట్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటుందంతే. మనం కూడా చేయలేదండి ఒక పజిల్. నిన్న వీడియోలో ఒక గేమ్ షోలో చూశాను. ఆ పజిల్ చేయలేదు. ఆ అమ్మాయికి ఒక పజిల్ ఇస్తే చేస్తావా అంటే, పజిల్ అంటే ఏమి అని అడిగింది. తనకు అది పజిల్ అనేది కూడా తెలియదు. కానీ ఇస్తే టక్క 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 చేసేసింది తను. ఆ అమ్మాయి రానన్న అమ్మాయి పెద్ద యాంకర్. చాలా మోటివేషన్ క్లాసెస్ ఇచ్చింది. ఆ మేడం కూడా చాలా మంచి యాంకర్ అన్నమాట. నేను నిన్న ఇస్తే చేయలేకపోయినాను, ఈ అమ్మాయి ఎంత అనర్గళంగా చేసేసింది అని అనిపిస్తుంది. ఇంత చిన్న అమ్మాయి. వాళ్ళమ్మ మోటివేషన్ క్లాసెస్ ఇస్తదంట. ఎంతమంది పేరెంట్స్ ని మార్చిందంట వాళ్ళమ్మ. అందుకే ఆ పాప అంత అద్భుతంగా ఎదిగింది అనిపించింది. తల్లే గురువు అక్కడ. నిజంగా నాకు అది నిన్న చూస్తే అదే అనిపించింది. మనం ఎంత పెట్టాలి ఎఫెక్ట్, పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పెట్టాలో తెలుసుకో. అదే ఒక సినిమా పోయేస్తేనే అడగండి. బాగా తెలివచ్చిన పిల్లలకైతే ఏం అర్థమైంది ఈ సినిమాలో, లేదు నాకు అర్థం కాలేదంటే తెలియచేయండి. ఈ పాయింట్ నేను ఫాలో అయ్యాను, ఎందుకు కూడా తెలుసు, నేను మా పిల్లలకి నేర్పించాను. ఎందుకంటే నీకు అర్థమైనది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. సినిమా చూసొచ్చాము, వాళ్ళకి ఇష్టం వచ్చిన స్నాక్స్ తినిపించామని కాదు. సినిమా నుంచి వచ్చినాక ఆ రోజు మరుసటి రోజు కన్నయ్య నీకు ఏం అర్థమైంది అని అడగండి. అర్థం కాలేదనుకో మీరు తెలియచేయండి. ఇది మార్గము, ఇలా వెళ్ళాలి, ఇది తప్పు మార్గము, ఇది వెళ్ళండి. వాళ్ళకి విజువల్ రూపంలో బాగా గుర్తుంటది. సినిమా గురించి అడిగినామనుకో వాళ్ళకి పర్ఫెక్ట్ గా గుర్తుంటది. కాబట్టి నీట్ గా అర్థం చేసుకుంటారు. తర్వాత ధ్యానం నేర్పిస్తూ వచ్చినామనుకో ఇంకా వాళ్ళు అల్టిమేట్ గా పెరుగుతారు. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. నమస్తే మేడం. ఇందు మేడం హనుమంతులన్న మాట్లాడుతున్నారు. హనుమంత్ సార్. నమస్తే అక్క. పిల్లలను ఎలా చూసుకోవాలంటే మా పెద్ద అక్కని చూసి నేర్చుకోవాలా. నిజమంటే అక్క, పిల్లోళ్ళు ఇద్దరు రామలక్ష్మణులు అక్క, దేవుళ్ళు అక్క. అక్క కొడుకు, ఇద్దరు కొడుకులు. అమ్మకి అట్లా చూసుకోరు, ఫ్రెండ్లీగా ఎట్లా చూసుకుంటారంటే వాళ్ళమ్మని అట్లా చూసుకుంటారు అక్క. కళ్ళారా చూసినాము అక్క. అనంతపూర్లోన ఏమైందంటే అక్క, స్కూళ్ళల్లోన అవగాహన లేక చిన్న చిన్న పిల్లోళ్ళంతా చాలా మంది, మాకు ఒక నెలలోనే ఒక పక్కన స్కూళ్ళలోనే 2 పిల్లోళ్ళు, ఓ పిల్లోడు కొంచెము ఏదో మందు తాగి శరీరం వదిలేశాడు స్కూల్లో. నేను ఇంకో పిల్లోడు ఏదో టీచర్ సార్ ఏమో అన్నాడని 4వ ఫ్లోర్ పై నుంచి కిందికి దుంకి చనిపోయిన శరీరం వదిలేసినాడు మేడం వారం కింద. అవన్నీ చూసి మన సంగీత విద్వాంసుకు తెలుసు కదా మేడం మీ అందరికి, పిప్పల ప్రసాద్ సారు. ఆ సార్ని పిలిపించి మేడం అది ఇక్కడ జరిగినప్పటి నుంచి ఒక స్కూల్లో పిల్లోడు చనిపోయిన స్కూల్లో నా కొడుకు చదువుకుంటున్నాడు మేడం. చిన్న వయసు 7వ తరగతి పిల్లోడు చదువుతున్నాడు మేడం. ఓ పిల్లోడు టీచర్లు ఏమో అన్నారని ఆ స్కూల్లో గడ్డికి మందు కొట్టాలని తెచ్చిపెట్టారు. పోయి గబ్బియం తాగేసి ఆ పిల్లోడు శరీరం వదిలేసినాడు. అంటే చిన్న దానికి కానీ, చిన్న వాటికి కానీ ఈ టీచర్లు కానీ కొంచెం సరైన అవగాహన చెప్పుకోకుండా అలా ఫైర్ అయిపోయి పొద్దు అట్లా పిల్లోళ్ళంతా ఇలా చేసుకుంటున్నారని పిప్పల ప్రసాద్ సార్ని పంగిపోయి ఇప్పుడు ఒక 10 కాలేజీల్లోన ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసినాం మేడం. చిన్న పిల్లలకి పొద్దు వచ్చి బేబీ క్లాస్ నుంచి 10వ తరగతి దాకా మేడం ఒక స్కూలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని,
అనుకోకుండా ప్రోగ్రామ్ రేపు పద్దన పెట్టాల్సింది మేడం. సార్ ఈ పొద్దు వచ్చినాడని ఇప్పుడు సాయంకాలం 5 గంటలకు అనుకోకుండా 3 గంటలప్పుడు అనుకోండి 5 గంటలప్పుడు ప్రోగ్రామ్ చేసినాం మేడం. మేడంకి వీడియోలు పంపించినాను మేడం. చిన్న చిన్న పిల్లోళ్ళు మేడం, దాదాపు అంటే హాఫ్ అన్ అవర్ అర్ధ గంట సేపు మేడం పద్మాసం వేసుకొని ధ్యానంలో కూర్చున్నారు మేడం. ఆ పిల్లోళ్ళకందరికీ ఆ పిల్లోళ్ళు మీకు ధ్యానం అంటే తెలుసా అని సార్ అడిగితే మైక్లోన శ్వాస మీద ధ్యాస సార్ అన్నారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటే మాకు సంతోష్ చెప్పినాడు సార్, మాకు సంతోష్ అన్న దినాం చెప్తా అంటాడు సార్ భోజనాలు తినేటప్పుడు అని. దాదాపు అంటే ఆ స్కూల్లో 1700 మంది పిల్లలు ఉన్నారు మేడం. సంతోష్ అంటే ఎవరు కాదు, హిందూ హనుమంత్ అన్న కొడుకు. ఆ స్కూల్లో చదువుతా. ఐడియా ఉంది అక్క. తెలుసు ఐడియా ఉంది. ఐడియా ఉంది మేడం. ఇందు మేడంకి ఇందు పరిచయం మేడంకి చేయించారు. సారే పరిచయం చేయించారు ఒకసారి మన సెషన్ లో. మేడం. పరిచయం అంతమంది చేయించారు. చిన్న చిన్న పిల్లోళ్ళక్క పద్మాసం వేసుకొని కూర్చున్నారు. అంటే ఈ పిల్లోడు కానీ ముందు నుంచి చెప్పిన మన ఇండస్ట్రీ జరిగినాక వానికి చెప్పినా, నువ్వు స్కూల్కి పోతాడావు, మీ స్కూల్లోనే ఇలా ప్రమాదం జరిగిందంటే నువ్వేం చెప్తున్నావాడా, ఆడపోయి పెట్టిండే తింటున్నావు, 4 అక్షరాలు చెప్పిండే చదువుతున్నావు. అది కాదు నాన్న, దాంతో పాటు 10 మందికి మనం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలా, చెప్పాలా. మనం తెలుసుకొని కదా ఈ పొద్దు మనం ఇంత అద్భుతంగా ఉన్నాము. మనలాగా వాళ్ళుగానే ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పాలా ఈ పొద్దు నుంచి అని చెప్పినాను మేడం. దాదాపు అంటే జరిగి నెల రోజులు అవుతుంది. నెల రోజులు ప్రతి ఒక్క పిల్లోనికి క్లాస్ ఇచ్చినాడు మేడం. ఆ పిల్లోడు ప్రతి ఒక్కరికి చెప్పినాడు, ఇలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చోవాలి, మనము శ్వాస మీద ధ్యాస పెట్టాలని. ఆ స్కూల్లోనైతే ఎంత ఆనందం అవుతుంది మేడం. మేడంకి వీడియోలు పంపించినాను, మీ అందరికి షేర్ చేయమని చెప్పండి మేము గ్రూప్ లోన. చిన్న పిల్లలు మేడం. ఎందుకు పంపిస్తలే అనమంటాను మేడం. అలాగా ఈ పొద్దు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అయిపోయింది మేడం. రేపు లోగులు కాలేజ్ అని ఉంది మేడం. దాంట్లో మా అక్క ముఖ్యంగా ఒక పాట పాడుతుంది రేపు వచ్చి. ఈ పొద్దు ఏం పాట పాడినావు అదే పాడు మేడం అక్క. అది నువ్వు ఇంకా మన్నాడు వచ్చి ఇంకోటి చిన్న పిల్లల స్కూల్ మేడం. దాదాపు అంటే ఇప్పుడు 10 స్కూళ్ళల్లో క్లాసులు అరేంజ్మెంట్ అయినాయి మేడం. పగులంతా కాలేజీలు స్కూళ్ళు, నైట్ అయితేనే పల్లెల్లో మేడం. చిన్న చిన్న గ్రామాలు, 50 మంది 100 మంది 200 మంది అలా చుట్టుపక్కల గ్రామాల బంధువులందరినీ పిలుచుకొని అలా కొత్త గ్రామాలన్నీ ధ్యానం చేసేకి ఇలా సార్ని పిలిపించినాం మేడం. 3వ తారీఖు మా అనంతపురంకి గొప్ప వరం హనుమంత్ అన్న. చెట్ల గురించి కానీ, క్లాసెస్ గురించి కానీ, నిజంగా అన్న సేవ అంటే హనుమంత్ అన్న. వృక్షాన్ని భూమాతకి సేవ చేస్తున్నాడంటే అనంతపురంలో ఎవరికి చెప్పినా అబ్బా అంటారు. 3 లక్షల 4 లక్షల మొక్కలు పంపిణీ చేయడం, 4,40,000 మొక్కలు అయినాయమ్మా. చూడండి, ఇంత అల్టిమేట్ గా చేయడం హనుమంత్ అన్నకే సాధ్యం. దీనికి ఏం లేదు మన నీ వెనకలే ఉన్నాడు చూడుమా, ఎవరున్నారు చూడు వెనకల. ఈరోజు అందుకే సెషన్ మారుద్దామని ఇక్కడ పత్రి సార్ ముందర కూర్చున్నాను. ఇందు ఎప్పుడు ఎనికి ఏది ఉండదని ఎనికి పత్రి సార్ కనిపిస్తారు. చాలా బాగుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంది మీరు అలా కూర్చోవడం. అదంతా కూడా ఆ ఎనర్జీ అదంతా చాలా బాగుంటది అక్క. ఇంకొక చాలా ఆ గురువు గారిని చూస్తా అంటే చాలు మనకి ఆ పాట పాడుతుంది అక్క. నువ్వు ఎంత నీట్ గా ఆ పాటలు పాడాయమో నా పక్కన కూర్చోయింది అక్క. నువ్వు పాట పాడుతా అంటే ఫస్ట్ మేడం పద్దన్నే పిలిపించి పాట పాడేలా అంటాను అక్క. ఇక్క థ్యాంక్ యూ హనుమంత్, ఇందుకే చెప్పాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా ఇంకొక విషయం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ అబ్బాయి ఏదైతే ఉన్నారో సంతోష్, డైలీ మా ఈ సెషన్ లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. రోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు పైమాది జరుగుతుంది కదా, సో అందులో జాయిన్ చేయించండి బాబుని. తనతో కూడా మాట్లాడిద్దాం. సో ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు తనని చూసి. సో ఎంతో మంది అక్కడ పిల్లలు జాయిన్ అవుతుంటారు. మేడం మేము ఈ పొద్దు ఈ స్థానంలో ఉన్నామంటే మమ్మల్ని సూసైడ్ చేసుకుంటే పోయిన వాళ్ళు మా పిల్లోడే మేడం మమ్మల్ని వెనక్కి తోలుకొచ్చిండేది 3.5 సంవత్సరం కింద. మరి ధ్యానం లేకొచ్చినాక మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. ఈ పొద్దు ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఊపిరి ఉన్నని చెప్పి సేవ చేస్తానే ఉంటాం మేడం. అదే ఈ శరీరాన్ని గురువులు ఇచ్చినారు, ఆ గురువులు ఎన్నాళ్ళైనా పెట్టుకోవచ్చు మేడం, మందేం లేదు. అందులో చాలా ముఖ్యంగా అక్క వాళ్ళంతా నాకు చాలా హెల్ప్ మేడం. అంతే, పెద్దక్క చిన్నక్క అంతే మేడం. పేర్లు తెలుగు తపవనం అక్క, గుత్తిరోడ్డు అక్క, ఇవే మేడం.
వాళ్ళని పేర్లు పెట్టే పిలిచే అంతగా లేదు మేడం మనకి అటువంటి తల్లి గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మా. ఓకే మా, పొద్దున్నే వెహికల్ పంపిస్తానమ్మా, వచ్చేసేయండి. ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. పూర్ణ గారు కన్క్లూజన్ ఇస్తారా? మీరే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొకసారి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ శ్రీ శక్తి ప్రేమ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. సో రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఇందు, ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్ కి మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇందు. ఎస్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.